హాయ్ హలో వెల్కమ్ టు డిగిలిన్స్. ఇవాళ మనం తెలుసుకోబోయేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు కార్ లోన్ తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, సో వాళ్ళకి ఎలా ఫైర్ తీసుకుంటారు, ఎలా ఎలిజిబిలిటీ వస్తుంది, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయట ఉన్న మార్కెట్లో ఉన్న ఫ్రాడ్స్కి డాక్యుమెంటేషన్లో కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి మనము శివలీల గారితో ఉన్నాము. హాయ్ శివలీల. హాయ్ సార్. సో, ఇప్పుడున్న మార్కెట్‌లో సాలరీడ్ ఎలా తీసుకోవాలి? దానికి వచ్చే జాగ్రత్తలేంటివి? యూజ్డ్ కారే గానీ, న్యూ కారే గానీ అది మనం తెలుసుకుందాము. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ ఉండే వాళ్ళకి, వాళ్ళకి ఏ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎలా అవుతుంది? సేమ్ సాలరీడ్ ఎలా ఉంటుందో అలానే అవుతుందా? లేకపోతే ఇక్కడ మేజర్‌గా ప్రాబ్లమ్ వచ్చేటివి ఎటువంటి ఫ్రాడ్స్ అవుతాయి? సో, అక్కడి నుంచి మన కస్టమర్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఫర్దర్‌గా డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎలా ప్రాసెస్ అవుతది అనేది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అనేది సాలరీడ్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి డిఫరెంట్ ఉంటుంది సార్. సాలరీలో కంపల్సరీ మనం ఏం చూస్తామంటే పే స్లిప్స్, బ్యాంకింగ్ చూస్తాం. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో వచ్చేసి ఐటీఆర్స్, లేటెస్ట్ 2 ఇయర్స్ ఐటీఆర్స్, బిజినెస్ ప్రూఫ్ చూసి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. డా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి సాలరీకి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. సాలరీలో ఎలా ఉంటుందంటే కొంతమందికి 20,000 సాలరీ వస్తుంది. కొంతమందికి 15,000 సాలరీ వస్తుంది. అటు ఇటు చూసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో వచ్చేసి చాలా మందికి ఏంది అంటే బిజినెస్ కొంతమందికి పెద్ద పెద్దయి ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. కొంతమందికి ఇంటి దగ్గరనే ఉంటాయి. కొంతమంది వేరే దగ్గర ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి ఐటీఆర్స్ అనేది కొంతమంది ఫైలింగ్ 6,00,000, 7,00,000 అట్లా ఫైల్ చేస్తారు. కొంతమంది జీరో ఫైలింగ్స్ చేస్తారు. కొంతమంది 2,00,000 అట్లా ఫైల్. ఇక్కడ కొంతమంది మేజర్‌గా ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళుంటారు. ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీ నేమ్స్ పైన కూడా కొంతమంది కార్ లోన్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ కిరాణా షాప్స్ ఉంటాయి. జనరల్ స్టోర్స్ ఉంటాయి. కింద మన ఇంటి దగ్గరే గానీ, లేకపోతే సూపర్ మార్కెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లాంటిది, టర్నోవర్ లాంటిది ఏమి అయితే మెన్షన్ చేసి ఉండవు. సో, వీళ్ళకి ఎటువంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయి అనేది ఒక చిన్న అది గూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. అలా గూడా డిఫరెంట్ ఉంటది. చాలా మంది బిజినెస్ ఉంటది. కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి వేరే డాక్యుమెంటేషన్ ఉంటది. చిన్న చిన్న కిరాణా వాళ్ళకి వేరే డాక్యుమెంటేషన్ ఉంటది సార్. ఓకే. ఈ 2 సెపరేట్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనము షాప్స్ తీసుకుందాం. వాళ్ళకి చిన్న ఇంటి దగ్గర గాని, వేరే దగ్గర గాని షాప్ ఉంది. బిజినెస్ ప్రూఫ్ ఉంది. ఐటీఆర్ ఉంది. ఐటీఆర్ అనేది కస్టమర్ 2,00,000 ఫైలింగ్ చేశారు. బట్ లోన్ అమౌంట్ అనేది అతనికి 15,00,000 కావాలి. ఈ బేస్ 2,00,000 బేస్ పైన మనకు 15,00,000 అనేది ప్రొవైడ్ చేయలేము సార్. ఎందుకంటే ఇన్‌కమ్ తక్కువుంది గాబట్టి. అప్పుడేం జేస్తామంటే కస్టమర్‌కి ఓన్ హౌస్ ఉందా? ఓన్ హౌస్ బేస్ జేసుకొని ఓన్ హౌస్ బేస్‌తోని ఇస్తాం. ఇప్పుడు మీరు కంపెనీ అన్నారు గదా సార్! కంపెనీ ఫైల్ వచ్చేసి ఏం జేస్తారంటే కస్టమర్స్ వాళ్ళ పేరు పైన ఇండివిడ్యువల్‌గా తీసుకోకుండా ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు పైన వెహికల్ అనేది తీసుకుంటారు సార్. అక్కడ డాక్యుమెంటేషన్ ఏంటంటే వెహికల్ కంపెనీ పేరు పైన తీసుకుంటున్నారు గాబట్టి ఆ కంపెనీది పాన్. ఓకే. ఆ కంపెనీ పేరు పైన పాన్ తీసుకొని, దానికి డైరెక్టర్ ఎవరైతున్నారో కొంతమంది ఇండివిడ్యువల్ ఉంటారు. కొంతమంది పార్ట్నర్‌షిప్‌లో ఉంటారు. వాళ్ళ డాక్యుమెంటేషన్ తీసుకొని ప్రొవైడ్ చేస్తాం సార్. అప్పుడు ఏమైద్దంటే, కంపెనీ అనేది అప్లికెంట్ అవుతుంది. ఎవరైతే బిజినెస్ పేరు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు కో అప్లికెంట్ అవుతారు సార్. దీనికి డాక్యుమెంటేషన్ వేరే, మళ్ళీ వీళ్ళు ఓన్లీ బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంటేషన్ వేరే. అయితే ఇక్కడ మేజర్‌గా ఏదైతే కంపెనీ నుంచి మనం తీసుకుంటామో లోన్, మళ్ళీ ఇండివిడ్యువల్‌గా తీసుకునే పర్సన్ ఉంటాడు గదా! సో, ఇక్కడ ఈ కంపెనీ నేమ్ నుంచి మళ్ళీ ఇండివిడ్యువల్ ఎవరైతే పర్సన్ ఉంటాడో, ఆ పర్సన్ పైకి కన్వర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుందా? లేకపోతే దానికేమన్నా డిఫరెన్షియేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటుంది సార్. ఇప్పుడేందంటే మీ పేరు పైన ఉన్న వెహికల్‌ని మీరు న్యూ నుంచి యూజ్డ్‌కెళ్ళిన తర్వాత 1 ఇయర్ తర్వాత తీసుకుంటే అది అయిపోతుంది. ఇక్కడేందంటే కంపెనీ పేరు పైన ఉన్న వెహికల్ ఫస్ట్ కంపెనీ పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. తర్వాత అతనున్న కస్టమర్ ఏమన్నా అంటే నా పేరు పైకి అవ్వాలి అనుకుంటారు. కంపెనీ పేరు నుంచి తన పేరు పైకి ఏసుకోవాలంటే అది అది గూడా చేస్తాం సార్ మనము. ఫస్ట్ అక్కడ ఏమైతుందంటే ఆ కేస్ అనేది పర్చేస్ అవుతుంది. ఎందుకంటే అతనిదే కంపెనీ. అతన్ని తీసుకోవాలనుకున్న ఆ వెహికల్ అనేది కంపెనీ పేరు పైన ఉంది గాబట్టి, ఇక్కడ కస్టమర్ పేరు పైకి మారుతుంది గాబట్టి, అది పర్చేస్ అవుతుంది సార్. పాసిబుల్ అవుతుంది. అలా గూడా తీసుకోవచ్చు. ఫస్ట్‌లో కంపెనీ పేరు పైన తీసుకున్న తర్వాత నా పేరు సో, పైకి చేంజ్. దానివల్ల కంపెనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి లాంటివి ఉండవు. ప్రాబ్లమ్ ఉండవు సార్. సో, ఇండివిడ్యువల్ పర్సన్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఉండవు. ప్రాబ్లమ్ సో, ఉండదు. ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ డాక్యుమెంటేషన్ ఏమన్నా చెప్పగలుగుతారా మాకు? ఓకే సార్. ఇప్పుడు ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కొచ్చేసి ఆధారు, పాను, ఫోటో, లేటెస్ట్ 6 మంత్స్ స్టేట్‌మెంటు, లేటెస్ట్ 2 ఇయర్స్ ఐటీఆర్స్, బిజినెస్ ప్రూఫ్, వెహికల్ కొటేషన్.
ఇవి న్యూ కార్కి వచ్చేసి సార్. యూజ్డ్ కార్కి వచ్చేసి సేమ్ డాక్యుమెంటేషన్. అడిషనల్‌గా ఏందంటే ఆర్‌సీ కాపీ, ఇన్స్యూరెన్స్ కాపీ యాడ్ చేస్తాం. మళ్ళీ కంపెనీ ప్రొఫైల్‌కొచ్చేసరికి కంపెనీ ఏ కంపెనీ పేరు పైన అయితే తీసుకుంటున్నో ఆ కంపెనీది పాను. ఆ కంపెనీ పేరు పైన వెహికల్ కొటేషను. యూజ్డ్ కార్‌లో వచ్చేసి ఆర్‌సీ కాపీ, ఆ కంపెనీది పాను. ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, పార్ట్నర్‌షిప్‌లు ఉన్నారో, ఎంతమంది పార్ట్నర్‌షిప్ ఉన్నారో, దాంట్లో మెయిన్‌గా ఎవరున్నారో వాళ్ళది ఎంత ఆధారు. షేర్ హోల్డర్స్ ఉన్నారో ఆ! వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంటేషన్ కావాలి. కావాలి సార్. ఓకే. ఇక్కడ కొద్దిగా మేజర్‌గా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క యూజ్డ్ కార్‌కి ఇన్స్యూరెన్స్ చేసి ఉండరు వాళ్ళు. అవును సార్. సో, వెన్ వి ఆర్ ఎప్పుడైతే మనము లోన్‌కొస్తున్నామో అప్పుడు ఈ ఇన్స్యూరెన్స్ అనేది లేకున్నా మనం ప్రాసెస్ చేయొచ్చా? లేకపోతే ఇన్స్యూరెన్స్ చేసిన తర్వాతనే మళ్ళీ ప్రాసెస్ చేయాలా మనము? సార్ ఇది కంపల్సరీ సార్. ఇది ఓకే. చాలామంది చేయించుకోరు. ఇది మన దగ్గరకొచ్చేసరి ఏందంటే, ఫస్ట్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఇప్పుడు మీరొచ్చారు. ఆల్రెడీ మీ దానికి ఇన్స్యూరెన్స్ అనేది లేదు. ఫస్ట్ ఏందంటే లాగిన్ చేయిస్తాం సార్. లాగిన్ చేసిన తర్వాత కేస్ అప్రూవల్ వచ్చిందనుకోని, ఆ ఇన్స్యూరెన్స్ గూడంగా ఏ బ్యాంక్‌లో అయితే అయ్యిందో, ఆ బ్యాంక్ నుంచి ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సార్. కస్టమర్ మళ్ళీ ఇండివిడ్యువల్‌గా బయటికెళ్ళి ఇన్స్యూరెన్స్ తీసుకురావాలనేది లేకుండా, ఏ బ్యాంకుకైతే వచ్చారో, ఆ బ్యాంక్‌లో ఎక్కడైతే లాగిన్ అయిందో ఆ బ్యాంకులోనే ఇన్స్యూరెన్స్ అనేది కూడా కంప్లీట్ చేస్తాం సార్. కస్టమర్‌కి ఎలాంటి ఒకాళ ఫర్దర్‌గా ఒకవేళ చేసుకోలేకపోయినా, అతనికి బయట తెలియకపోయినా చాలా మందికి ఇప్పుడు ఇక్కడ లోను, బయట మళ్ళీ ఇన్స్యూరెన్స్ అంటే తిరగలేరు సార్. ఎవరైనా సరే విసుగొచ్చిపోతుంది. ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం మన దగ్గరనే ఉంటుంది సార్. ఇన్స్యూరెన్స్‌కి సెపరేట్ ఎళ్ళాలి, లాగిన్స్‌కి సెపరేట్ ఎళ్ళాలి అని ఏముండదు. ఏ టు జెడ్ ప్రాసెస్ మనమే చూసుకుంటాం సార్. ఓకే. ఇక్కడ మళ్ళా ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉందో, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు ఎలా ఉంటది? సాలరీడ్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు ఎలా ఉంటాయి? అనేది కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మాత్రం సార్ సాలరీడ్‌కి సెపరేటు, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి సెపరేట్ అంటూ ఏముండదు. ఓకే. సూపర్. మన దగ్గరొచ్చేది సాలరీ పర్సన్ అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే పడుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే. అంతే పడుతుంది సో, సార్. మేజర్‌గా మనం చూసుకుంటే బిజినెస్ లోన్, పర్సనల్ లోన్‌కైతే డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లుంటాయి. అవును సార్. సో, కార్ లోన్‌లో మీరు చెప్పినట్టయితే ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు గాని డిఫరెంట్ అనేది ఉండదు సార్. ఏదుండదు. ఓకే. ఉండదు. ఓకే. ఓకే. ఇంకొకటొచ్చేసి ఇక్కడ ఇంకోటి నేను మర్చిపోయాను అడగడానికి. ఇక్కడ మనం ఏదైతే కంపెనీ నేమ్ పైన తీస్తున్నాం గదా! ఇక్కడ కంపెనీ నేమ్ పైన కూడా తీసిన దానికి రేట్స్ ఏమన్నా చేంజెస్ ఉంటాయా? సార్ కంపెనీ ప్రొఫైల్ అయినా, కస్టమర్ సాలరీడ్ ప్రొఫైల్ అయినా, కస్టమర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫైల్ అయినా, ఎవ్వరొచ్చినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం మన దగ్గర సేమే. కంపెనీ ప్రొఫైల్‌కి అయ్యి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి తక్కువ అనేది మన దగ్గర ఏముండదు. ఎలాంటి కస్టమర్ అయినా, అది ఎలాంటి ప్రొఫైల్ అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది సార్. ఎక్కడ చేంజెస్ అవుతాయంటే, కస్టమర్‌కి ఓన్ హౌస్ ఉండకపోవడము, రెంటెడ్ హౌస్ ఉండడము, సిబిల్ తక్కువ ఉండడము, బ్యాంకింగ్ బ్యాలెన్స్ తక్కువ ఉండడము, సాలరీ తక్కువ ఉండడము, అక్కడ అవుతాయి తప్ప మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్ ఎవరికైనా సేమ్ ఇస్తాం సార్. ఇక్కడ మన పిఎల్‌లో వచ్చేసి ఒక్కొక్కరికి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! మన కార్ లోన్స్‌లో అలా ఉండదు సార్. ఎవరికైనా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో చిన్న చిన్న వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకి ఇప్పుడు మేజర్‌గా టర్న్ ఓవర్స్ అనేటివి వాళ్ళు ఐటీఆర్స్, టర్న్ ఓవర్స్ ఇలాంటివి ఏమి వాళ్ళకి ఒక ఐడియా లాంటిది ఉండదు. జీఎస్టీ లాంటిది ఇలాంటివి ఏవైతే కట్టారో ఓన్లీ ఒక డాక్యుమెంట్ తీసుకుంటారు, లేబర్ లైసెన్స్ తీసుకుంటారు, ఒక షాప్ ప్రూఫ్ పెడతారు. సో, వాళ్ళకి ఏం ఛాలెంజెస్ ఉంటాయి ఇది తీసుకోవడానికి? అవును సార్. చాలా కేసెస్ ఒస్తాయి మనకి అలాంటివి గూడా. మేడం మాకు ఓన్ హౌస్ ఉంది. బట్ మేము ఐటీఆర్స్ ఫైలింగ్ జేయట్లే. బిజినెస్ మాత్రం తప్పకుండా జూయిస్తాం. మా దగ్గర బిజినెస్ ఉంది అంటారు. అక్కడ ఏం జేస్తామంటే సార్ కస్టమర్‌ది బిజినెస్ ఉంటుంది. అతనికి ఏదైతే ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్స్ తీసుకుంటాము. ఓన్ హౌస్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. వాళ్ళకి ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఇంటి దగ్గర ఉందంటే అతనికి ఓన్ హౌసే ఉంటుంది. రెంటెడ్ హౌస్‌లో చాలా తక్కువ పెట్టుకుంటారు బిజినెస్. ఓన్ హౌస్ బేస్ పైన బ్యాంకింగ్ సార్. ఎందుకంటే ఆ బిజినెస్ అనేది వాళ్ళు ప్రతిదీ బ్యాంకింగ్‌లో బ్యాలెన్స్ జూయించడం గాని, అలా బేస్ జేసుకొని ఇస్తాం సార్. అది న్యూ కార్ అయినా సరే, యూజ్డ్ కార్ అయినా సరే. కొంతమందికి చాలా మందికి వచ్చే డౌట్స్ ఏందంటే, న్యూ కార్ అంటే చాలా మందికి ఇచ్చేసాం సార్. ఓన్ హౌస్ బేస్ పైన ఇస్తామని జెప్పేసి నేను ఇంతకుముందు గూడా చెప్పాను. యూజ్డ్ కార్‌కొస్తుందా మేజర్‌గా రాదా? ఎందుకంటే యూజ్డ్ వెహికల్స్‌కి ఫస్ట్ వెహికల్‌కున్న దానికన్నా రేటు యూజ్డ్ వెహికల్‌కి చాలా ఉంటుంది సార్. ఒక వెహికల్ ఇప్పుడు ఫస్ట్‌లో ఒక 10,00,000కి కొన్నాడు. ఆ వెహికల్ తర్వాత ఒక 8,00,000 కావాలి కంపల్సరీ. నేను ఫస్ట్‌లో ఓన్ హౌస్ బేస్ పైన తీసుకున్న. తర్వాత నాకొచ్చిద్దా? రాదా? అని చాలా మందికి చాలా డౌట్‌లుంటాయి. కంపల్సరీ బ్యాంకింగ్ అనేది బావుందనుకోండి సార్, దానికి కూడా యూజ్డ్ వెహికల్‌కి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. కంపల్సరీ మనకేందంటే న్యూలో, యూజ్‌లో వచ్చేసి కస్టమర్ మన దగ్గరకొచ్చి విజిట్ అవుతున్నాడంటే కంపల్సరీ బిజినెస్ ప్రూఫ్ కాకపోయినా కొంతమందికి బిజినెస్ ప్రూఫ్ ఉండదు. అడ్రెస్ ప్రూఫ్ ఆధార్ ఉండదు. ఇలాంటివి ఉన్నా లేకపోయినా కొంతమంది వెహికల్ కొటేషన్స్ గాని, ఆర్‌సీ కాపీ ఇవ్వండి అంటే ముందే మనకు అడుగుతూ ఉంటారు సార్. మేడం ఎలిజిబిలిటీ వస్తుందా? రాదా? చెప్పండి. ఆర్‌సీ కాపీ చిప్
2015 మోడల్ ఉంది. ఎలిజిబిలిటీ వస్తుందా రాదా చెప్పండి. మేము డాక్యుమెంటేషన్ తర్వాత ఇస్తాం. మేజర్‌లీ నేను చెక్ చేసి మీకు చెప్పాలి అంటే సార్, న్యూ వెహికల్ అయితే వెహికల్ కొటేషన్ కంపల్సరీ కావాలి నాకు. యూజ్డ్ వెహికల్ అయితే ఆర్‌సీ కాపీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే నేను ఎందుకు తీసుకుంటాననేది సార్, వెహికల్ కొటేషన్‌లో నేను ఆన్ రోడ్ ప్రైస్, లైఫ్ టాక్స్, ఇన్స్యూరెన్స్ అని ఉంటుంది. దాంట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని ఉంటుంది సార్. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని కస్టమర్ సాలరీకి గాని, ఇన్‌కమ్‌కి గాని ఎలిజిబిలిటీ అవుతదా? అవ్వదా? దీనికి ఇంత కస్టమర్ అనుకున్నంత పర్సెంటేజ్ వస్తుందా? రాదా? అనేది చెప్పగలుగుతా. డైరెక్ట్ మేడం ఇది 18 లాక్స్ ఉంది. మీరు చెప్తారా ఎలిజిబిలిటీ అంటే అట్లా చెప్పడానికి ఉండదు సార్. న్యూ కార్ అయినా, యూజ్డ్ కార్ అయినా నాకు కంపల్సరీ వెహికల్ కొటేషన్ అనేది, ఆర్‌సీ కాపీ అనేది మ్యాండేటరీగా కావాలి. ఈ 2 మ్యాండేటరీగా కావాలి సార్. అడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్‌పోర్టో గాని తీసుకొని చేస్తాం గానీ, ఈ 2 యూజ్డ్ వెహికల్‌లో ఆర్‌సీ కాపీ, న్యూ వెహికల్‌లో వెహికల్ కొటేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఆ 2 ఉంటేనే నేను ఎలిజిబిలిటీ చెక్ చేసి హుహు. అయితే ఇక్కడ మేజర్‌గా వచ్చే ఫ్రాడ్స్ కానివ్వండి, డాక్యుమెంటేషన్‌లో ఫ్రాడ్స్ ఎలా వస్తాయి? ఎలా చేసుకొని మేము చేసిస్తాము అనేది చాలా మార్కెట్‌లో చాలా ఉంది. సో, మీరు కస్టమర్‌కి ఏదైతే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది మా త్రూగా ఒకసారి సార్. ఇప్పుడు నేను చెప్పేదేందంటే, అతనికి బిజినెస్ ఉంది. ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. అతనికి బిజినెస్ కొంతమంది తక్కువలో తక్కువ రెంటెడ్ హౌస్ కింద గూడంగా బిజినెస్ అనేది పెట్టుకుంటారు. అది రెంట్ హౌస్ అయినా వీళ్ళేందంటే ఓన్ హౌస్ అని చెప్తూ ఉంటారు సార్. అలా అలా గాకుండా కస్టమర్‌కి ఏ ప్రొఫైల్ అయితుందో నాకు మేడం ఇక్కడ ఓన్ హౌస్ ఉంది. ఇక్కడ రెంట్ హౌస్ ఉంది. మా విలేజ్‌లో ఓన్ హౌస్ ఉంది. ఇక్కడ రెంట్ హౌస్ అనేదే ఉంది. అలా చెప్పి కొంతమంది ఏందంటే సార్ ఆధార్ అనేది చేంజ్ చేస్తారు. అడ్రెస్ చేంజ్ చేస్తారు. అది మనకు తెలియదనుకుంటారు. కాకపోతే మనం కేస్ అనేది లాగిన్ అయినేటప్పుడు ఆధార్‌లో ఉన్న కోడ్‌ని లాగిన్ చేస్తే ఆటోమేటిక్‌గా అతనిది ఎగ్జాక్ట్ అడ్రెస్ ఏందనేది చూయిస్తుంది సార్. బ్యాంకింగ్ ఎడిట్ చేయడం గాని ఇలాంటివి చేస్తుంటారు సార్. కస్టమర్ దగ్గర ప్రొఫైల్ గుడ్ ఉన్నా, బ్యాడ్ ఉన్నా అది 10,00,000 మేము కస్టమర్ 10,00,000 కావాలనుకుంటుండు అంతనే కావాలన్నా కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఇచ్చారనుకోండి సార్ 10 కాకపోయినా మేము ఒక 9, 8 అయినా గాని ప్రొవైడ్ చేయగలుగుతాం. అలా చేంజ్ చేయడం వల్ల మనకొచ్చే ఇబ్బంది, కస్టమర్‌కొచ్చే లాస్ ఏందంటే సార్, మనం ఏందంటే అన్ని డాక్యుమెంటేషన్ ఓకే ఉన్నాయే గదా! అని జెప్పేసి కస్టమర్‌కి లోన్ వస్తుందని జెప్పేసి కంపల్సరీ చెప్తాం సార్. మళ్ళీ అది లాస్ట్‌కొచ్చేసరికి చెక్ జేసుకున్న తర్వాత ఇది కాదు అంటే అక్కడ కస్టమర్ బాధపడాల్సొస్తుంది. ఇక్కడ మన టైం గూడా వేస్ట్ అవుతుంది సార్. అతనిది ఇన్‌కమ్ ఎంతుంది? అతని రెంట్ ఉందా? ఓన్ ఉందా? అన్నీ కరెక్ట్ చెప్తే లోన్ అనేది ప్రొవైడ్ ఇలాంటివి జేయొద్దు సార్. ఆధార్ ఎడిటింగ్ గాని, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఎడిటింగ్ గాని చేయకుండా ఉంటే కస్టమర్ టైం వేస్ట్ గాదు. మన టైం వేస్ట్ గాదు. కస్టమర్‌కి ఇచ్చిన ఇప్పుడు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్తామంటే అన్నీ ఓకే ఉన్నాయి సార్ మేము జేస్తాము. లాస్ట్‌కొచ్చేసరికి అది ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కస్టమర్ బాధపడతారు. ఇటు మనం గూడా టైం వేస్ట్ అయిందనంట. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే. థాంక్ యూ శివలీల గారు. మీ టైం ఇచ్చినందుకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏముంటుంది అనేది. థాంక్స్. మళ్ళీ కలుద్దాం మనం.